నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి వర్ణి మండల పరిధిలో మొదలైన వరి కోతలు. ఇప్పటికే ఉమ్మడి వర్ణి మండలంలో పలు గ్రామాల్లో వరి కోత ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే విధంగా ప్రస్తుతానికైతే కనుక ప్రైవేట్ వ్యాపారస్తులు మొదటి ప్రారంభ దశలో ధాన్యానికి క్వింటాకు 2200 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం మాత్రం 1900-2000 మధ్య ఈ ధర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా యాసంగి సాగు ఇబ్బందులు గత 15 రోజుల క్రితం రుద్రూరు మరియు వర్ణి మండలాల్లో కురిసిన వడగళ్ల వాన గాలి వీచడం వల్ల దాదాపుగా 1000 ఎకరాల పైన పంట తీవ్రంగా నష్టపోయింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా వర్ణి మండల పరిధిలో వర్షాలు గాలుల వల్ల అన్నదాతలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మొదటి దఫాలోనే ఉమ్మడి వర్ణి మండల పరిధిలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరియు మండలాల్లో కూడా వ్యవసాయ శాఖ సలహాదారులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి చొరవతో మొదటి దఫాగానే ఏప్రిల్ 1 మొదటి తేదీ నాడు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనున్నారు. పాత వర్ణి సొసైటీ దగ్గర రేపు అనగా ఏప్రిల్ 1 నాడు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పోచారం గారు ప్రారంభిస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శ్రీనివాస్ కొమ్మన.